పెట్టడంలో ఉన్న రహస్యం ఏంటో తెలుసిన? మండల దీక్షలోట విడిచిపెట్టకుండా ఏ కథ వింటే ఆ కథ అధిష్టాన దేవత మన హృదయంలో చేరిపోయి మనమే వాడైపోతాం అనమాట. అందుకని మండల దీక్ష పెట్టమన్నారు. ఇప్పుడు 40 రోజులు మీరు హనుమంతుడి చరిత్ర విన్నారు నిత్యం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక 40 రోజులు ఎప్పుడన్నా పురాణం వినేదాకా మీరందరూ హనుమంతు స్వరూపాలు అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో 40 రోజులు అమ్మవారి గురించి విన్నారనుకోండి, మళ్ళీ ఈ 40 రోజుల దీక్ష వల్ల మీ ఆత్మ అమ్మవారి ఆత్మగా మారిపోతుంది. ఇలా ఎప్పటికప్పుడు మండల దీక్ష ద్వారా ఏ కథ వింటున్నారో, ఏ దేవతను ఉపాసిస్తున్నారో ఆ దేవతా స్వరూపాలు అవుతారు. మనిషి తరచుగా దేవతా స్వరూపం అయితే అప్పుడు వాడికి పునర్జన్మ ఉండదు, ఉంటే పవిత్ర జన్మ వస్తుంది, కనీసం వచ్చే జన్మలైన మోక్షం వస్తుంది. అందుకని మండల దీక్షతోటే పురాణములను ఎక్కువగా వినండి అని మనకి పార్వతీదేవికి ఉమాసంహితలో శివుడు చెప్పిన మాట అనమాట. అందుకని 40 రోజుల నియమం వల్ల లాభం ఏమిటి? 40 అంటే అర్థం ఏంటంటే చతుర్జన్మ ఫలం లభేత్. 4 పదులు 40 రోజుల పాటు పురాణం వింటే 4 జన్మలలో పాపాలు పోయి 4 ఉత్తమ జన్మలకి కావలసినటువంటి ఉత్తమ ఉచ్చస్థితి వస్తుంది. తద్వారా వాడికి అయితే ఈ జన్మలో మోక్షం రావచ్చు, లేదా కనీసం రాబోయే 1-2 జన్మల్లో అయినా మోక్షం వస్తుంది. అయి తీరుతుంది, మోక్షం మాత్రం వచ్చి తీరుతుంది, గ్యారంటీ కాదు అనమాట. మండల దీక్ష యొక్క లాభం అది. ఒక్క 40 రోజులు పురాణం వింటేనే ఆ పరమాత్ముడు మీరైపోతున్నారంటే, చెప్పేవాడే ఆ పరమాత్ముడు అవుతున్నాడంటే, ఇంకా ఏకధాటిగా ఇతడు సంవత్సరం తరబడి పురాణం చెబుతూ ఉంటే ఊళ్ళో వాళ్ళ హృదయాలన్నీ హనుమన్మయమైపోయాయి. హనుమంతుడు అందరి హృదయాల్లో చేరాడు. వాళ్ళందరికీ హృదయం కరిగిపోయి ఈ పరమ పండితుడు సామాన్యుడిగా మన మధ్యలో ఉండకూడదని అందరూ ఏం చేశారట, సర్వ